కరోనా కార్పొరేట్ దోపిడీ స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి నుంచి రామ్ గారు, ఏలూరు నుంచి శేషు, అలాగే విజయవాడ నుంచి స్వరూప మా ప్రతినిధులు ముగ్గురు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక దీని గురించి మాట్లాడితే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఇదే అదునుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. సర్కార్ ఫీజులకు మించి భారీగా వసూలు చేస్తుంటే ఏపీలో కరోనాపై కార్పొరేట్ దోపిడీకి సంబంధించి జిల్లాల నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని భయానికి గురి చేస్తూ సామాన్య ప్రజల బ్రతుకులపై గట్టి దెబ్బ కొట్టిన వ్యాధి కరోనా. అసలు ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వైరస్. అయితే ప్రధానంగా జలుబు, దగ్గు వంటివి ఈ మహమ్మారి లక్షణాలు. ఈ వ్యాధి బారిన పడి కొందరు చనిపోతుంటే మరికొందరు ధైర్యంగా జయించి బయటపడుతున్నారు. ఒకవేళ చనిపోయారా అటువైపు చూసే నాదుడే కరువయ్యారు. ఇక సొంత వాళ్ళు సైతం భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మరోవైపు ఈ వైరస్ సోకినా, వ్యాధి లక్షణాలు కనిపించినా ఆత్మహత్యకు సైతం వెనకాడటం లేదు బాధితులు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఈ పరిస్థితిపై మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి స్వరూప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, ప్రస్తుతం విజయవాడలో కోవిడ్ కి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయితే ఈ కార్పొరేట్ దందాలు అనేవి ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మౌనిష, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కరోనా అనేది చాలా భయంకరమైన వ్యాధి అనేసి మార్చి నెలలో ఎక్కువగా పుకార్లు వచ్చాయి. ఇందుకు సంబంధించి కరోనా పైన ఎక్కువగా అవగాహన లేకపోవటం వల్ల ఇటువంటి పుకార్లన్నీ కూడా వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రజల్లో అయితే ఇంకా అవే అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి కూడా పనిచేయలేదు, అంటే అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా దాంతో పేషెంట్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని హోటల్స్ని కేర్ సెంటర్లుగా తీసుకొని మరి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ కేర్ సెంటర్స్లో రోజుకి వాళ్ళ పేషెంట్ సిచ్యువేషన్ని బట్టి రోజుకు 25,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ముఖ్యంగా ఈ నెల 9వ తారీఖున స్వర్ణ ప్యాలెస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా మళ్ళీ అటువంటి అగ్ని ప్రమాదాలు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ గురి కాకుండా ఉండేందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు అయితే చేపట్టిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొన్నటి రోజు చూసుకుంటే 5 ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ని, అలాగే నిన్న చూసుకున్నట్లయితే కనుక 4 ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ని అనుమతుల్ని రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుని ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్వర్ణ హైట్స్ హోటల్లో వద్ద ఉన్నాం. ఇది కూడా ఒక ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్. అయితే ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ కేర్ సెంటర్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్కడా కూడా ఏదన్నా ప్రమాదం సంభవిస్తే మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు కూడా వీలు లేని విధంగా ఉంది. హోటల్ చూసుకున్నట్లయితే కనుక కనీసం ఆ పేషెంట్స్ని తీసుకొచ్చేందుకు కూడా వీలు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు విజువల్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఎక్కడా కూడా ఎటువంటి పేషెంట్ను కనీసం బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఒకే ఒక డోర్ ఉంది. అయితే ఇటువంటి అనుమతులు కరెక్ట్గా పాటించకపోవటం, అలాగే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నా, అంతేకాకుండా పేషెంట్స్ వద్ద నుంచి ఫీజు ఎక్కువగా వసూలు చేసిన, ఇలా కంప్లైంట్స్ వచ్చిన ప్రైవేట్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుమతులు రద్దు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పేషెంట్స్ నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అయితే ఏ కేర్ సెంటర్స్కి అయితే వస్తున్నాయో ఆ కేర్ సెంటర్స్కి అనుమతులను రద్దు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. అందుకు సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అనుమతులు అయితే రద్దు చేస్తూ ఉన్నారు. మంజుష. రైట్, థ్యాంక్ యూ స్వరూప. ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడుతుంటే మా ప్రతినిధి ఏలూరులో పరిస్థితి గురించి శేషు అందిస్తారు. శేషు, ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని దోపిడీ చేస్తుంటే కరోనా పేషెంట్ల దగ్గర నుంచి వేలల్లో కాదు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఏలూరు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా వసూలు చేస్తున్నాయి? అధికారులు ఎక్కువ వసూలు చేస్తున్న హాస్పిటల్ మీద ఏదైనా దృష్టి సారించారా? అక్కడున్న పరిస్థితి ఏంటి?
అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్స్ రాబందుల్ని మించిపోయాయి కోవిడ్ పేషెంట్లు దోచుకోవడంలో. ఎందుకంటే కరోనా మహమ్మారి భయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం అనుమానాలు ఉంటే చాలు వెంటనే టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు అయిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిపోవాలి. ఇది కోవిడ్ బాధితుల ఆందోళన. ఇదే అవకాశంగా తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా మనం విజువల్స్లో వెనక కనిపిస్తుంది మురళీకృష్ణ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా అంటే కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించాలని ఏమాత్రం కూడా అనుమతులు లేకుండా ఇక్కడ వైద్యం అందించారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఫీజులు కూడా రోజుకి 30 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేశారని బాధితులు డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేయడంతో డిఎంహెచ్ఓ 2 రోజుల పాటు ఈ హాస్పిటల్ మీద రైడ్ చేశారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ టెస్ట్ నిర్వహిస్తున్న ర్యాపిడ్ కిట్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వారి వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీన నోటీస్ ఇచ్చారు. 15 రోజులు గడువు పెట్టారు. ఈ 15 రోజుల్లో వీరిచ్చే వివరణ ఆధారంగా వచ్చే నెల 6వ తేదీన ఈ ఆసుపత్రిపై చర్యలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ ఆసుపత్రిపై ఎదుర్కొన్న విమర్శలు అయితే ఇక్కడ ఏమాత్రం కూడా నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా నెల రోజుల నుంచి వైద్యం చేస్తుంటే మరి వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు కూడా అనేక విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ నెల వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా నోటీస్ గడువు ఉంది. కాబట్టి ఈ సమయంలో వీరిచ్చే వివరణ బట్టి వైద్య శాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఆసక్తిగా మారింది. మరోపక్క ఈ విధంగా కోవిడ్ పేషెంట్లు దోచుకుంటున్న మురళీకృష్ణ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలంటూ వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏలూరులో పరిస్థితి ఇలా ఉంటే భీమవరంలో చూస్తే గాయత్రి ఆసుపత్రిలో చూసినట్టయితే దాదాపు రోజుకి లక్షలాది రూపాయలు కట్టించుకుని తన భర్తని చంపేశారు. ఇంటికి తిరిగి పంపిస్తామని చెప్పి కూడా చివరికి విగత జీవిగా చేసి ఇంటికి పంపించారని చెప్పేసి కూడా బాధితురాలు లబోదిబోం అంటూ గాయత్రి ఆసుపత్రి ముందు గోరున విలపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది గాయత్రి ఆసుపత్రిపై. అదేవిధంగా అయితే అధికారులు అయితే విచారణ చేస్తున్నాము, మాకు సరైన ఫిర్యాదు అందలేదు, గాయత్రి ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులు అయితే నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ పేషెంట్లను దోచుకుంటున్నాయి. మరోపక్క ప్రైవేట్ ల్యాబులతో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ర్యాపిడ్ కిట్స్ని సరఫరా చేస్తుంది మొత్తం 13 జిల్లాలకు. ఈ ర్యాపిడ్ కిట్స్ అనేవి ఒకే చోట నుంచి అందరికీ వస్తున్నాయి 13 జిల్లాలకు. అయితే ఈ ర్యాపిడ్ కిట్స్ కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు లేదా కోవిడ్ సెంటర్లో మాత్రమే ఉండాలి. కానీ అవే ర్యాపిడ్ కిట్స్ ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రైవేటు ల్యాబుల్లో కూడా దొరుకుతున్నాయి. అంటే నిజంగా ఎక్కడ అధికారుల్లో ఎవరు చేతివాటం ప్రదర్శించి ఈ విధంగా కిట్స్ కూడా బయటికి పంపించేస్తున్నారనేది కూడా ప్రధాన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పక్క ఏలూరులోని మురళీకృష్ణ హాస్పిటల్, మరోపక్క భీమవరంలోని గాయత్రి హాస్పిటల్తో పాటు ఇక్కడ రైట్ ల్యాబ్లో ఏదైతే కిట్స్ లభించాయో ఆ ల్యాబ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. విచారణ జరుగుతోంది. అయితే ఈ విధంగా కోవిడ్ పేషెంట్లు యొక్క ఆందోళన, వారి యొక్క ఏదైతే ఆ ప్రాణభయం ఉంటుందో దాన్నే అవకాశంగా చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే రెచ్చిపోతున్నాయి. జిల్లాలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. దీనిపై వైద్య శాఖ కూడా సీరియస్గా తీసుకుంది. ఒక పక్క ఏలూరులోని మురళీకృష్ణ హాస్పిటల్తో పాటు భీమవరంలోని గాయత్రి ఆసుపత్రిపై కూడా చర్యలు వేగవంతం చేసేందుకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారులు అయితే ఒక పక్క పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శేషు. ప్రస్తుతం మనతో లైవ్లో పాటు అమరావతి నుంచి రామ్, అలాగే ఒంగోలు నుంచి రాజేష్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అమరావతి నుంచి మాట్లాడదాం. రామ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కరోనాను ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. డీటెయిల్స్ ఏంటి? మనిషా, ఖచ్చితంగా అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా భారీగా వసూలు చేస్తున్నాయని చెప్పి, అలాగే మనం చూస్తే ఎన్ఓసి లేకపోవడం, ఫైర్ ఎన్ఓసి లేకపోవడం, అలాగే పేషెంట్స్ ఎవరైనా వస్తే కూడా ఇక్కడ లోపలికి తీసుకెళ్ళడానికి కానీ అసలు ఇక్కడ ఏర్పాటు చేసిన అట్మాస్ఫియర్ కూడా హోటల్స్కి సంబంధించి కావచ్చు, వీళ్ళు ఏంటంటే హాస్పిటల్లో అంత స్పేస్ లేకపోవడం కూడా మనం చూస్తున్నాము. ఈ హోటల్లో కూడా మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇస్తాము అని చెప్పేసి అని కూడా వాళ్ళందరి దగ్గర నుంచి భారీ మొత్తంలో, అంటే ప్రభుత్వం తీసుకోమన్నది కనుక పర్ డే 3,750 రూపాయలు అయితే కనుక వీళ్ళు 10,000, 20,000, 30,000, కొంతమంది 25,000 నుంచి 50 లక్ష రూపాయల వరకు కూడా 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తూ ముందుగానే కొంతమంది ఛార్జీలు చెప్పకుండా, ఎంత ఛార్జీలు వసూలు చేస్తారనేది కూడా ముందుగా చెప్పకుండా కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమందిని అయితే ముందైతే జాయిన్ అవ్వండి, 1,00,000 రూపాయలు ముందు కట్టండి, తర్వాత మిగిలింది మొత్తం అంతా కూడా బిల్లింగ్ అప్పుడు చూసుకుందామని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి
ఉన్నాయని చెప్పి రోగులైతే వాపోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ చివరిగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏవైతే కోవిడ్ కేర్ సెంటర్ల కింద తీసుకున్నారో ఆ తీసుకున్న వాటన్నిటికీ కూడా ఫైర్ ఎన్ఓసి లేదని, అలాగే రిజిస్టర్స్ మెయింటైన్ చేయట్లేదని, అలాగే అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్కి సంబంధించి ఆ ఫెసిలిటీస్ విషయంలో కూడా లోటుపాట్లు చూసామని చెప్పని కూడా ప్రస్తుతం అధికారులు అయితే చూసి వాటికి ఒక క్యాన్సిలేషన్ లెటర్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్యాన్సిలేషన్ లెటర్స్ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉండే హాస్పిటల్స్ వాళ్ళు చెప్తుంది ఏంటి, డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆ డిఎంహెచ్ఓ కూడా ఇక్కడ ఖచ్చితంగా మాకు అనుమతులు ఇచ్చారు, ఇచ్చిన తర్వాతే మేము ప్రారంభించామని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అనుమతులు ఇచ్చిన డిఎంహెచ్ఓ దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి పరిశీలనలు కానీ ఎటువంటి ఇన్స్పెక్షన్స్ కానీ ఏమీ చేయకుండా సరాసరి వాటికి అనుమతులు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చెప్తున్నాయి. అలాగే చూసుకుంటే కూడా చాలామంది ఎవరైతే ఇక్కడ అడ్మిట్ అవుతున్న వాళ్ళందరి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పని కూడా ఇక్కడున్న పరిస్థితులు అయితే చెప్తున్న పరిస్థితి, ఇక్కడున్న రోగులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎప్పుడైతే క్యాన్సిలేషన్ ఉత్తర్వులు జారీ చేశారో ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి హోటళ్లను అయితే వెకేట్ చేసి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వేరే హాస్పిటల్స్లో వాళ్ళని అడ్మిట్ చేసుకుంటూ కూడా అధిక ధనార్జన అనే విషయాన్ని మాత్రం వాళ్ళు పక్కన పెట్టకుండా ధనార్జన దిశగానే ఈ పనులన్నీ చేస్తున్నారని చెప్పని కూడా చాలా క్లియర్గా అయితే అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇంకా ఎన్ని కోవిడ్ కేర్ సెంటర్ల మీద ప్రభుత్వం కొరడా జులిపించనుంది, ఇంకా ఎన్నిటి యొక్క అనుమతులు రద్దు చేయనుంది అనేది మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ సీఎం జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎప్పుడైతే స్వర్ణ ప్యాలెస్లో జరిగినటువంటి ప్రమాదం ఉందో ఆ ప్రమాదంలో 10 మంది మరణించడం, అలాగే దాదాపు 21 నుంచి 22 మంది ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళని జాయిన్ చేసినప్పుడు టోటల్గా మొత్తం ఉన్న 32 మందిలో 26 మందికి 22 మందికి పైగా కోవిడ్ నెగిటివ్ ఉండడం కూడా అక్కడ మనం చూస్తే విస్తుపోయే పరిస్థితి అయితే ఉంది. ఒక 2 నుంచి 4 మాత్రమే పాజిటివ్ ఉన్న పరిస్థితి ఉందని కూడా అక్కడ వివరాలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్ల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అందులోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లన్నీ కూడా ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు అండగా ఉండాల్సింది డాక్టర్లు, కానీ ఆ డాక్టర్లే చేతివాటం చూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. పేద ధనిక తేడా లేకుండా మానవత్వం మర్చిపోయి అందరూ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. సామాన్యులకు బాధితులకు అండగా ఉండాల్సిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కరోనాగ్రస్తులకు భయపెట్టి అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి ఒంగోలులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రాజేష్ మాట్లాడతారు మనతో. రాజేష్, ప్రస్తుతం ఒంగోలులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా నడుస్తున్నాయి, కరోనాకి సంబంధించి పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏంటి? కోవిడ్ మానవత్వాలను, అనుబంధాలను, అనురాగాలను తెలిపేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక పక్క చూసుకుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న వైద్యశాలలు, వైద్య అధికారులు చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించాలి. అతి తక్కువ ధరతో కోవిడ్ నిర్వహిస్తామని అనుమతులు తీసుకొని కూడా ధరలు విపరీతంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆ చివరికి ప్రాణాలు కోల్పోవడంతో ఇది ఇక్కడ సమస్యగా మారింది. నిన్న చూసుకుంటే గడిచిన వారం రోజుల క్రితం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో చూసుకుంటే ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఆ హాస్పిటల్లో చూసుకుంటే మృతదేహం తన తల్లికి కాదనుకుంటే ఆయన కుటుంబం పడ్డ వేదన అంతా ఇదే తరహాలో డబ్బులు తీసుకొని దండుకుంటున్నప్పటికీ కూడా చిత్తశుద్ధి ఈ వైద్యుల్లో లేకపోవడం, పర్యవేక్షణలో లేకపోవడం సమస్యగా మారింది. ప్రతి వైద్యుడు కూడా చిత్తశుద్ధితో కాకుండా కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నామనే పేరుతో చేయటమే కానీ ఏ ఒక్కరు కూడా నైతిక బాధ్యతతో ఇక్కడ వైద్యం అందించట్లేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కోవిడ్ ట్రీట్మెంట్ అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ లో అద్భుతంగా జరుగుతున్నప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల అంటే చిన్న చూపుగా ఉండటం వల్ల కొంతమంది ప్రైవేట్ వైద్యశాల వైపే వెళ్తున్నారు. అయితే ప్రభుత్వ వైద్యశాల రిమ్స్ లో చూసుకుంటే కొంతమందిలో దళారుల వల్ల ఆ వైద్యశాలకి మచ్చగా మారుతుంది. అయితే ప్రైవేట్ రంగంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ప్రైవేట్ రంగం కన్నా ప్రభుత్వ వైద్యశాలలో పూర్తిగా వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ప్రైవేట్ వైద్య రంగాల్లో చూసుకుంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ బిల్లులు చేస్తున్నారు. అదేవిధంగా పేషెంట్లు కూడా తిరిగి సంతృప్తిగా ఇంటికి పంపించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లా మొత్తం నెలకొంది.
ఇక ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులకు అండగా ఉండాల్సింది డాక్టర్లు. కానీ ఆ డాక్టర్లే చేతివాటం చూపిస్తున్నారు. పేద ధనిక తేడా లేకుండా మానవత్వం మరిచి దందా కొనసాగిస్తున్నారు. సామాన్యులకు బాధితులకు అండగా ఉండాల్సిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కరోనాగ్రస్తులను భయపెట్టి అధిక వసూళ్లకు పాల్పడుతున్నాయి. కోవిడ్ రోగుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. జలగలు సైతం సిగ్గుపడేలా పేషెంట్స్ నుంచి డబ్బులను లాగేస్తూ వారి జీవితాలను ఆర్థికంగా పిప్పి చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అభాగ్యులు ఎందరో ఉన్నారు. కోవిడ్ బారిన పడి అధిక ఫీజులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన వారిని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విగరస్గా ప్రయత్నిస్తున్న ఫిలాంథ్రపిస్టులు, ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు అంతో ఎంతో సాయం చేసి కోవిడ్ పేషెంట్లకు ఉపయోగపడుతున్న ఆసుపత్రులు మాత్రం ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదు. ఇదే సరైన సమయం అనుకున్నారో 4 నెలల పాటు మూతపడ్డ ఓపీల నుంచి ఉపశమనం దొరికిందని దండుకోవాలనుకుంటున్నారో తెలియదు. కానీ కోవిడ్ పేషెంట్ దొరికితే ఒళ్ళు గుల్లవడమే కాదు, ఇల్లు కూడా గుల్ల చేసేస్తున్నారు. ₹1,00,000 కట్టందే ఏ వ్యక్తికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. సాధారణ ఓపీలు లేకపోవడంతో సాధారణమైనటువంటి ఓపీలకు వెళ్ళినటువంటి వారు కూడా కోవిడ్ టెస్టుల పేరుతో భారీగా దోపిడీ చేసేస్తున్నారు. ఏమాత్రం జ్వరం వచ్చినా కోవిడ్ అన్నటువంటి అనుమానంతో బెడ్డెక్కిచ్చేసి అతని ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 9 ఆసుపత్రుల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు ప్రజాప్రతినిధులు మొదలుకొని సామాన్యుల వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులను చవి చూసినటువంటి వారే. వారు బంధుమిత్రులు, ఆ నియోజకవర్గం వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆసుపత్రుల మీద ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్కి ఇప్పటికే దాదాపుగా 10ల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్ళాయి. అయినా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఆస్తులు అమ్ముకోవడానికైనా సిద్ధపడుతున్నాడు. దీంతో ఇదే అదునుగా భావిస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు దందాను కొనసాగిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, లక్షల రూపాయలు ఒక పేషెంట్ నుంచి దండుకుంటున్నారు. ఒక వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అయ్యి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే తక్కువలో తక్కువ అంటే 10 లక్షలు వారికి చెల్లించుకోకుండా బయటికి రాలన్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజులు ఆసుపత్రిలో ఉన్న 2 లక్షలకు తక్కువ లేకుండా వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సామాన్యుడు కూడా వైద్యం చేసుకునే సదుపాయం కల్పించాలని ఈ జిల్లా ప్రజానీకం వేడుకుంటుంది. ప్రజా ప్రతినిధులు కూడా పలు సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మానిటరింగ్ సెల్స్కి అయితే ఏమాత్రం పనిచేయడం లేదు. వారికి చెబుతున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ తంతుకు ముగింపే లేకుండా పోతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల దందాను నిలువరించే ప్రయత్నం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఖచ్చితమైనటువంటి విధానంతో వ్యవహరించకపోతే పోయేది ప్రాణాలే కాదు, కోవిడ్ బారిన పడినటువంటి వారి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కోవిడ్ పేషెంటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే అక్కడికి అతని ఆస్తులు క్లీన్ అన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కేఎం మోహన్, HM TV, తిరుపతి. ఇక ఇవి కరోనా కార్పొరేట్ దోపిడీ గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి అందించిన అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV, వార్తాగదు, నిజం దాగదు.